ఎవరో ఒకళ్ళు చెప్పాలి. చెప్పకపోతే ఏమవుద్దంటే, అలానే కంటిన్యూ అవుతూ ఉంటుందది. కృష్ణ గారి అభిమానులు లక్షలాది మందిగా ఉన్నారు. కోట్లాది మందిని ఒక రంజింపజేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఈ రోజున ఎగతాళిగా మాట్లాడితే సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పాలి మనం. ఎందుకు అంటే, నేను ఎప్పటినుంచో చెప్తూ ఉంటాను. ఒక ఛానల్‌లో తరపున ఒకతను లోగో అంటే గొట్టం పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇంటర్వ్యూలకి. అతనికి మినిమమ్ ఆ గ్రౌండ్ వర్క్ చెయ్యడు. వాటి గురించి నాలెడ్జి ఉండదు. అతని పేరు రోషన్. అతను విజయన్ ఫైట్ మాస్టర్. ఆయనంటే మహేష్ బాబు గారికి పిచ్చగురి. ఆయన గనక సెట్‌లో ఉంటే పైనుంచి దూకేయమన్నా కూడా దూకేస్తాను అనేంత నమ్మకం ఆయనంటే విజయన్ అంటే మహేష్ బాబు గారికి. కృష్ణ గారితో కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఇతగాడు తన ఇంటర్వ్యూ చేస్తూ తన పైత్యం ప్రదర్శించాడంట. మీరు చాలా సార్లు కృష్ణ గారితో కూడా పనిచేశారు. చెప్పండి సార్ ఆ అనుభవం. నాకు ఆ ఫైట్స్ చూస్తుంటేనే కామెడీగా ఉంటుంది కదా అని కన్ఫర్మేషన్ చేసేస్తాడు. కృష్ణ గారి ఫైట్‌లు చూస్తే అతనికి కామెడీగా ఎందుకు అనిపించిందో నాకైతే తెలీదు మరి. కానీ దీని మీద కింద ఆల్రెడీ ట్రోలింగ్ చేసేస్తా ఉన్నారు ఫ్యాన్స్. మనము ఒక హెచ్చరిక అయితే చేయాల్సిందే. లేకపోతే ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. ఇతగాడు మనకి తారసపడితే జుబ్లీ హిల్స్‌లోనే అతని ఆఫీస్ దగ్గర గాని ఎక్కడైనా గట్టిగా స్ట్రాంగ్ డోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డోసు ఏ పద్ధతిలో అయినా ఉండొచ్చు. మాటలతో గానీ, ఇంకేదైనా పరంగా గానీ. ఇదేమీ బెదిరింపు గాదు. మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ మనోభావాల్ని గమనించాలి. మనోభావాలంటే మట్టిగడ్డలు గాదిక్కడ. తెలుసుకోవాలి. ఒక గొప్ప సూపర్ స్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి గదా! నీ కెరీర్‌లో నువ్వు ఒక కాలు కదపలేవు. ఒక కాలు కనీసము నీ మోకాళ్ళ ఎత్తుకి ఎత్తలేవు. అలాంటిది ఒక హీరో గురించి, అతని ఫైట్స్ గురించి కామెడీగా ఉంటాయి కదా అని ఎలా అనాలనిపించింది? పైగా ఆయన ఫైట్స్ తన కెరీర్ బిగినింగ్‌లో ఎలాంటి ఫైట్స్ చేశారు అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత డూపులకి ఎందుకు వెళ్తారు అంటే, తమ మీద ఆధారపడినటువంటి నిర్మాతల తాలూకు షెడ్యూల్స్ డిస్టర్బ్ అవ్వకూడదని. ఎవరైనా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత శరీరాన్ని కాపాడుకోవాలంటే తప్పే ఉంది. నీకు కామిక్‌గా ఎందుకు అనిపించింది? నాకు కూడా మిమ్మల్ని చూస్తే ఏదో అనాలనిపిస్తుంది. అంటానా? మర్యాదగా ఉంటుంది కదా! ఏదో ఇంటర్నల్‌గా మీరు మీరు మాట్లాడుకున్నారంటే అర్థం ఉంది. కానీ మీ వీడియోని కనీసం 1,00,000 మందికి చూస్తారు అనే ఒక నమ్మకంతో కదా ఇంటర్వ్యూ చేసింది. విజయన్ మాస్టర్ గారు కూడా ఏమీ చీప్‌గా అయితే మాట్లాడలేదని అనుకుంటున్నా. ఒకవేళ ఆయన కూడా దాన్ని ప్రోత్సహించుంటే ఆయన కూడా తన తప్పు సరిదిద్దుకోవాలి. ఎందుకు అంటే ఆయన ఫేడ్ ఔట్ అయిపోయాడు. మనిషి కూడా లేడు ఇప్పుడు అనడానికి పద్ధతి కాదది. పైగా చనిపోయినటువంటి ఒక గొప్ప సూపర్ స్టార్, కోట్లాది మంది అభిమాని నటుడు గురించి అలా మాట్లాడటం తప్పు. ఇది మీరు తెలుసుకుంటే మంచిది. తెలుసుకోకపోతే ఏదో ఒక సందర్భం మీకు తెలియజేసేలాగా తారసపడుతుంది. బాయ్.